ఓడిపోయినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ 420 పేరుతో బీఆర్ఎస్ బుక్ రిలీజ్ చేయడంపై మండిపడ్డారు. నియంతృత్వ ధోరణిలోనే బీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గల్లంతే అని విమర్శించారు శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 హామీలను అమల్లో పెట్టామన్నారు మంత్రి. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు సిగ్గుచేటని కౌంటర్ ఇచ్చారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి, సామాన్య ప్రజానికానికి, ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈరోజు 6 గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందట పెట్టాం, అమలు పరుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజాపాలనను బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందన్నారు మంత్రి సీతక్క. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికే నెలల టైం తీసుకున్నారని విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వడం లేదన్నారు సీతక్క. మహిళలకు ఫ్రీ బస్ కు వ్యతిరేకంగా ఆటో వాళ్లను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని గాంధీ భవన్ లో ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. ఆటోల విషయంలో ఇవాళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక స్వతంత్రతను, ఆర్థిక స్వావలంబనను కలిగించాలి. వాళ్ళ అవసరాలన్నీ తగ్గించుకుంటున్నారు. మహిళలు బయటికి రాలేకపోతున్నారు. వాళ్లకు ఒక ఆర్థిక భారం పడకుండా ఉండాలని ఫ్రీ బస్ చేస్తే అత్యంత దుర్మార్గంగా ఆటో డ్రైవర్లను, ఆటో వాళ్ళను రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇది ఉద్యమము అంటారు. రాష్ట్రంలో విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గ్రామీణ స్థాయి హాస్పిటల్స్ ఉన్న సిబ్బంది కొరతను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి చేద్దామంటే నిధుల కొరత ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు దామోదర రాజనరసింహ. ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది సామాన్యుడికి సంబంధించిన విద్యా వైద్యం. ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా అవసరం ఉన్న విద్యాశాఖలో టీచర్లు, లేదా వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, దానికి ఆ రేషనలైజ్ పద్ధతి ఎందుకు పాటించాలి? ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. బీఆర్ఎస్ రాక్షస పాలన పోయి ప్రజలు కోరుకున్న పాలన వచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన జరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి. ప్రజలు ఏ అంశంలో 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ ఆఫీస్కి వచ్చినా, ఎవరి దగ్గరకు వచ్చినా, ప్రజాప్రతినిధులకు వచ్చినా మన పాలకులు కాదు, మన సేవకులు. కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తిని కూర్చోబెట్టి గౌరవించి వాళ్ళ కష్టాన్ని అర్థం చేయాలి. కేటీఆర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ 420 హామీలంటూ బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీలు ఏ మేరకు నెరవేర్చారో ప్రజలకు తెలుసని అన్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్ గారికి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చి ఆయన ప్రతిపక్షానికి వచ్చి కొన్ని రోజులు గడుస్తుందా అని నెల రోజులకే ఓపిక లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ 420 వాగ్దానాలు అని చెప్పని పేర్కొనడం నిజంగా నాకైతే ఆయనను ఏమనాలు చూస్తున్నాడు, నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 420 ఎవరు అంటే కేసీఆర్. కాంగ్రెస్ 420 అని బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్కో ఇన్ఛార్జ్ సీఎండీ సయ్యద్ ముర్తుజా రిజ్వీ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతర నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించారు. కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు మంత్రి పొన్నం. జాతరలో వీఐపీ పాస్లకు 200 రూపాయలుగా టికెట్ గా నిర్ణయించామన్నారు మంత్రి.
టెంపుల్ కు ఆదాయం వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఒకవేళ అభ్యంతరాలు వస్తే ఈ నిర్ణయంపై పునఃపరిశీలిస్తామని అన్నారు. దేవాలయ ప్రతిష్టను పెంచేందుకే తాము కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి. దేవుడి కార్యక్రమంగా భావించి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు మంత్రి పొన్నం.